నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే ఈ టిప్ ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కి కావచ్చు, లేదంటే మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసే మదర్స్కి కావచ్చు, చాలా బాగా ఉపయోగపడుతుంది. మంచి టైం సేవింగ్ టిప్ అని చెప్పొచ్చు. వీడియోని పూర్తిగా చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. మొదటిసారి ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయం ఏమిటి అంటే, ఈరోజు నేను చూపించబోయేది చింతపండు గుజ్జండి. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ముఖ్యంగా టైం సేవింగ్ కోసం అని చెప్పి ఈ మధ్య మార్కెట్లో చాలా రకాల రెడీ టు యూస్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. వీటిలో చాలా రకాల ప్రిజర్వేటివ్స్ కూడా కలుపుతున్నారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఒక అరగంట టైం వెచ్చించి మనం ప్రిపేర్ చేసుకుంటే కనుక నెల రోజుల పాటు ఫ్రెష్గా ఈ చింతపండు పల్ప్ని యూస్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా మనకి ఎంత క్వాంటిటీ పల్ప్ కావాలో దానికి సరిపడా చింతపండు తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో తీసుకున్నాను. మనకి పిక్కతో ఉన్నదైనా పర్వాలేదు, లేదు పిక్క లేనిది అంటే సీడ్లెస్ అయినా పర్వాలేదు. తీసుకొని ఒక అరగంట పాటు వేడి నీటిలో నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన తర్వాత వడపెట్టుకుంటే మనకి నీట్గా ఉన్న పల్ప్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే చింతపండులో కూడా డస్ట్ ఉంటుంది కదా, అదంతా కూడా ఏంటంటే మనం స్ట్రెయిన్ చేయటం వలన వేస్ట్ ఉండిపోయి నీట్గా పల్ప్ వస్తుంది. ఈ పల్ప్లో 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని అడుగు మందంగా ఉన్న బాండీలో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అడగంటకుండా కలుపుతూ ఉంటే కనుక మనకి ఆయిల్ సపరేట్ అయ్యి హల్వాలా తయారవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత చల్లార్చుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో, ముఖ్యంగా ప్లాస్టిక్ జార్స్లో పెట్టుకుంటే కనుక నెల రోజుల పాటు చక్కగా వాడుకోవచ్చు. ఈ టిప్ ఖచ్చితంగా అందరికి ఉపయోగపడుతుంది.